నిన్నైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది అనుకుంటున్నారు ఏదైతే రైతు రుణమాఫీ పెడతాం అనుకున్నాడు పెట్టలేదని. ఎందుకంటే సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే రాష్ట్ర ఖజానా సరిపోవట్లేదు ఈ పథకాలకే. కానీ 2 సంవత్సరాలు కరోనా టైం ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చెప్పకుండా కరోనా వచ్చింది, అది వచ్చింది, ఇప్పుడు పథకాలు బటన్ నొక్కడం కుదరదు అనకుండా డైరెక్ట్గా ఏదైతే 5 సంవత్సరాలు కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్క పథకం కూడా బటన్ నొక్కి విడుదల చేశారు. ఎక్కడా కూడా ఆర్థిక లోట్లు అవన్నీ కూడా ప్రజలకు చెప్పలేదు. అదేవిధంగా ఏదైతే 2024 ఎలక్షన్కి సంబంధించి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అదేదో ఆ మేనిఫెస్టో నిన్న నేను కొంచెమే చూశాను. ఏదైతే పింఛన్ ఒక 500 పెంచాడు, ఏదైతే ఇంకా 4-5 సంబంధించి అయ్యే పథకాలకి ఏదైతే రేటు ఎక్కువ అనేది అకౌంట్ అనేది పెంచాడు. ఏదైతే 13,500 16,000 అలా పెంచాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన చేయగలిగింది మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చేయలేని చెప్పలేదు. బాబు గారిలాగా సూపర్ 6, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ ఆ పథకాలన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వలేదు. ఆయన చేయగలిగేది అదే కాబట్టి అయ్యే పథకాలే, కాకపోతే డబ్బులు పెంచాడు అంతేగాని మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థను పెడతానని చెప్పాడు. వాలంటీర్లకు 10 వచ్చే 5 సంవత్సరాలు గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన వాలంటీర్ వ్యవస్థ పెడితే వాళ్ళకి ఇప్పుడు 5,000 గౌరవ ఇస్తున్నాను, 10,000 చేస్తానని అదొకటి. అదైతే ఇండైరెక్టర్ చెప్పలేదు కానీ మామూలుగా అయితే అది 10,000 ఇస్తాడనే నమ్మకం వాలంటీర్లో ఉంది. అది 10,000 ఇస్తాడని కూడా నేను కూడా భావిస్తున్నాను. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే బాబు గారు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. అది జరిగేది కాదు. ఉచిత బస్సు ప్రతి మహిళమ్మ తల్లికి అన్నాడు, అది జరిగేది కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో కొట్టుకుంటున్నారు లేడీస్ జెంట్స్. ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి కూడా అదే ఇద్ది. అసలు ఖజానా సరిపోదు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఖజానా సరిపోయేది కేంద్రం ఇచ్చే నిధులు ఇవన్నీ చూసుకొని ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. కాబట్టి మనం అందరం 2024లో రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో 175 నియోజకవర్గాల్లో మనం అందరం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గారికి, ఎంపీ అభ్యర్థి గారికి, మీ 2 ఓట్లు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గారికి, ఒక ఎంపీ అభ్యర్థి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈ పథకాలన్నీ కూడా మన ఇంటి దగ్గరికే వస్తాయి. లంచాలకు వివక్ష తావు లేకుండా సుపరిపాలన మన ఇంటి దగ్గరికే వస్తుంది. రాష్ట్రంలో ఏ ఎంప్లాయ్మెంట్లు అయినా ఎవరైనా బలాల కింద చేతులు పెట్టాలంటే భయపడేలా ఉండాలి. ఆ భయపడేలా ఉండాలంటే ముఖ్యమంత్రి జగన్ అయితేనే ఎంప్లాయ్మెంట్ అయినా బలా కింద చేయి పెట్టాలంటే భయపడతాడు. లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రైతుల్ని, కూలీల్ని పీడించి జన్మభూమి కమిటీలు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. కాబట్టి మళ్ళీ ఈ తడుగు మన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోగలిగితే మనకి ఈ పథకాలన్నీ కూడా మన ఇంటి దగ్గరికి వస్తాయి. ఏదైతే పథకానికి ఇప్పుడైతే 13,000 ఇచ్చాడో రేపు 16,000 ఇస్తాడు. రైతు భరోసా సంబంధించి పింఛన్ సంబంధించి ఒక 500 పెంచాడు. ఇంకా చాలా పెంచేశాడు. ఆ మేనిఫెస్టో నేను పూర్తిగా చదివి మీడియా ముందు చెప్తానని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్.